హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావన టాక్స్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. 1 ఇయర్ ప్లస్ బేబీకి ఫుడ్ ఏమి ఇవ్వాలి నైట్లో అనేది ఒక మంచి వీడియో చేశానమాట. సో ఆఫ్టర్నూన్ అండ్ మార్నింగ్కి నేను సపరేట్ వీడియో అనేది చేస్తాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనమాట. సో ఒక 3 వీడియోస్ చూపిస్తాను మీకు, అంటే నేను 3 రెసిపీస్ చూపిస్తాను. దానిలోకి వెజిటేబుల్స్ డిఫరెంట్ వేసినా ఏం కాదు. నేను శాంపుల్ కింద ఒక 3 చూపిస్తున్నాను. ఇలా చేస్తే కొంచెం నైట్లో బేబీస్కి తిన్నాక మంచిగా పడుకుంటారు, ప్లస్ ఎనర్జీ ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను కుక్కర్లోకి ½ గ్లాస్ అంతా బియ్యం తీసుకొని దానిలోకి 1 స్పూన్ పెసర్లు వేసుకున్నాను, పెసరపప్పు. అండ్ దానిలోకి తోటకూర, క్యారెట్ అనేది వేసుకున్నాను. సో ఇది తోటకూర కిచిడి అండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెజిటేబుల్ కింద నేను యాడ్ చేస్తాను బేబీకి. సో దానిలోకి కొద్దిగంత పసుపు, కొద్దిగా ఉప్పు అండి. ఉప్పు అనేది ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా వేయండి, బేబీ కదా 1 ఇయర్ బేబీ. సో ఎక్కువ ఉంటే స్వీట్స్ అండ్ సాల్ట్ కొద్దిగా తక్కువ ఉంటేనే బాగుంటుంది. దానిలోకి పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఇక్కడ కొద్దిగంత నెయ్యి వేస్తానండి. ఆయిల్ కూడా వేస్తాను, కానీ ఎక్కువ మటుకి ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి ఉంటుంది కదా, నెయ్యి అనేది ప్రిఫర్ చేస్తాను అనమాట. సో అది వేసినాక హాఫ్ గ్లాస్కి బియ్యంకి, మనం ఇక్కడ హాఫ్ గ్లాస్ బియ్యంకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసి 15 మినిట్స్ పొయ్యి మీద పెట్టేసేయాలన్నమాట. పెట్టిన తర్వాత ఇలా అవుతుందన్నమాట. దీన్ని ఈ పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో జస్ట్ ఇట్లా మ్యాష్ చేసేసామనుకో మంచిగా మెత్తగా అయిపోతుంది. మనం తినే ఫుడ్ మెతుకులుగా ఉంటుంది కదా, కొంచెం వాళ్ళకి అరుగుదల శక్తి అనేది తక్కువగా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ 1 ఇయర్ ప్లస్ బేబీ ఫుడ్ అనేది మెత్తగా ఉండి కొంచెం వాళ్ళకి జీర్ణ శక్తి అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఫుడ్స్ ఇస్తే చాలా మంచిగా ఉంటుంది అనమాట. హెల్దీ ఉంటుంది, వాళ్ళకి నిద్ర కూడా మంచి పడుతుంది నైట్ టైంలో. సో తిన్నా అనే ఫీల్ అనేది కూడా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి దొండకాయ అండి, కిచిడి. సో నేను సేమ్ యాజ్ యూజువల్గా ఇంతకుముందు వీడియో లాగానే బియ్యం తీసుకున్నాను, పెసరపప్పు తీసుకున్నాను. ఇందులోకి దొండకాయలు వేసుకున్నానండి. దొండకాయలు ఇక్కడ పెద్దగా వేసుకున్నాను అనుకోకండి. మనము ఎప్పుడైతే కుక్కర్లో పెట్టేస్తాం కదండి, అప్పుడు మెత్తగా అయిపోతుందండి. సో మీరు చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. సో అందులోకి ఇక్కడ నేను వాము యాడ్ చేస్తున్నానండి. 1 డే వాము, 1 డే జీలకర్ర, 1 డే పుదీనా ఇట్లా యాడ్ చేస్తూ ఉంటాను అనమాట. సో అందులోకి ఇక్కడ కొంచెం పులుపు అనేది తెలవాలి కాబట్టి నేను టమాటోస్ యాడ్ చేశాను. అండ్ కారం తెలవడానికి కోసం కొద్దిగంత కారం వేశాను. కొద్దిగంతనే, ఎందుకంటే 1 ఇయర్ ప్లస్ బేబీ కాబట్టి వాళ్ళకి ఒక్కొక్క రోజు కొద్దిగా పెంచుకుంటూ పోవాలి, కానీ డైరెక్ట్ ఒకటే రోజు వేయకండి. సో చూస్తున్నారు కదా, 15 నిమిషాల తర్వాత మనకి ఇలా కిచిడి అనేది తయారైపోతుంది అనమాట. చాలా బాగుంటుంది. సో 1 వీక్లో నేను 2 టైమ్స్ 3 టైమ్స్ ఇలా ఎగ్ పెడతానండి. 3 టైమ్స్ అలా, వైట్ది మాత్రమే. సో ప్రోటీన్ వస్తుంది అనమాట ఎగ్ వల్ల. సో దానివల్ల బేబీకి ఎక్కువ ఒకటే ఫుడ్ అన్నం కాకుండా సో నైట్లో ఇలా ఎగ్ కూడా పెడతానమాట. సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సొరకాయ కిచిడి అండి. ఇవన్నీ సేమ్, కానీ వెజిటేబుల్స్ మాత్రమే డిఫరెంట్. వెజిటేబుల్స్ మనం ఏవేవి వేసుకోవచ్చు ఇందులోకి, ఇవి కాకుండా అంటే మనము ఆలు అయినా వేసుకోవచ్చు, బీరకాయ అయినా వేసుకోవచ్చు, మీల్ మేకర్ అయినా వేసుకోవచ్చు. అండ్ ఆకుకూరలు అన్నీ వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. పాలకూర కానీ అవి అన్నీ, బీర్నీస్ చాలా అన్నీ వేసుకోవచ్చు అండి. ఒక బెండకాయ తప్ప. బెండకాయ వేసుకుంటే ఏంటంటే జలుబుగా ఉంటుంది కదా, సో పిల్లలు తినలేరు అండ్ బాగుండదు కూడా. సో ఇక నేను సొరకాయ వేసుకుంటున్నానండి. సొరకాయ అండ్ ఇక్కడ క్యారెట్ తురుము వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇక నేను చెప్పినట్టుగా ముందుగా పుదీనా వేసుకున్నాను. నెక్స్ట్ రెసిపీలో వచ్చేసి వాము వేసుకున్నాను. ఇక్కడ నేను జీలకర్ర వేసుకుంటున్నాను. కారం కూడా పిల్లలకి అంటే 1 ఇయర్ దాటిన తర్వాతనే కొద్ది యాడ్ చేస్తూ వెళ్ళండి. అండ్ అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. నేను ఇక్కడ చూడండి ఈరోజు ఆయిల్ అనేది వేసాను. ఆయిల్ వేసేసి లైక్ సేమ్ ఇప్పుడు యాజ్ యూజువల్గా వాటర్ అనేది 3 గ్లాసెస్ వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, చాలా బాగుంటుందండి. పిల్లలకి తొందరగా అరిగిపోతుంది, ప్లస్ తిన్నామన్న ఫీల్ వస్తుంది అనమాట. నైట్లో మంచిగా పడుకుంటారు ఈ ఫుడ్స్ తినడం వల్ల. నేను మధ్యాహ్నంకి అండ్ మార్నింగ్కి స్నాక్ ఐటమ్స్ అన్నీ నేను సపరేట్ వీడియో చేస్తాను. మీరు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.